ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరట మీ అందరికీ శుభములండి. ఈ రోజు బైబిల్ స్టోరీలో మనం నేర్చుకోబోతుంది కోరాహు గురించి. ఈ కోరాహు ఎవరు, ఎక్కడ నుండి ఇతను వచ్చి ఉన్నాడో కూడా మన బైబిల్ గ్రంథంలో నుంచి మనము నేర్చుకుందాం. ఎందుకంటే నిర్గమాకాండం 6వ అధ్యాయంలో ఈ యొక్క లేవి వంశస్థుల మొత్తము కూడా దేవుడు మన కొరకు రాసి ఉంచి ఉన్నారు. వీరందరూ కూడా యాకోబు యొక్క సంతానము. దేవుడు ఆ యొక్క మందిరమును కట్టినప్పుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క పనిగా నియమించి ఉన్నాడనమాట. మోషేనైతే యాజకత్వంగా, అహరోనుని మోషేని యాజకత్వంగా చూస్తున్నాం. ఈ యొక్క కోరాహునైతే ఆ మందసము మోయటములో, ఆ పనుల్లో దేవుడు నియమించినట్టు చూస్తాం. కానీ ఇతనిలో యాజకత్వపు హక్కు కావాలి అని స్వార్థ పూరితంగా అతను ఆలోచించి మోషే మీద తిరగబడినట్లు, తర్వాత అతను ఏ విధంగా నశించి ఉన్నాడో మనం ఈ యొక్క బైబిల్ స్టోరీలో చూద్దాము. లేవి కుమారుల పేర్లు వారి వారి వంశముల చొప్పున ఏవనగా గోర్షేను, కాహాతు, మోరారి లేవి యొక్క కుమారులు అన్నమాట. వారు గోర్షేను కుమారుని వారి వంశముల చొప్పున లిబ్ని, సిమ్మి కంటారనమాట. కహాతు కుమారులు అమ్రాము, ఇషారు, హెబ్రోను, ఉజియేలు. వీళ్ళు నలుగురు కూడా కహాతు కుమారులు అన్నమాట. మొరారి కుమారులైతే మొహాలి, మూషి. వీరందరూ కూడా లేవి యొక్క వంశస్థులు. ఇషారు కుమారులు కోరాహు, నెఫెగు, జిక్రి, ఉజియేలు కుమారులు అన్నమాట. వీళ్ళందరూ కూడా అన్నదమ్ముల పిల్లలు. ఈ అమ్రాము గాని, ఈ ఇషారు గాని వీళ్ళందరూ కూడా ఈ లేవి యొక్క వంశస్థులు అన్నమాట. వీళ్ళందరికీ కూడా దేవుడు లేవి అంటే యాజకత్వ పనులు అప్పచెప్పి ఉన్నాడు. కానీ ఒకరు యాజకత్వం, మందిరంలో అనేక పనులు ఉంటాయి కాబట్టి ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్కరిని చొప్పున వారందరికి దేవుడైతే పని నియమించి ఉన్నాడు. మోషే అయితే యాజకత్వంగా నియమించి ఉన్నాడు. మోషేతోటి ఎక్కువగా దేవుడు మాట్లాడినట్లు మనం చూస్తాం. కానీ ఈ కోరాహుకు స్వార్థపూరితమైన ఆలోచన వచ్చింది. మా మీద పెత్తనం చేసేది ఎవరు, మా యొక్క మీద అధికారిగా ఉండేది ఎవరు అన్న ఒక స్వార్థపూరితమైన ఆలోచన ఈ కోరాహులోకి వచ్చింది. కోరాహులోకి వచ్చి మోషే మీద తిరగబడుతూ ఉంటాడు. ఈ కోరాహు యొక్క కుమారులైతే ముగ్గురు అన్నమాట. వారు ఆషీరు, ఎల్కానా, అబియాసాబు. వీరు కోరాహు యొక్క ముగ్గురు కుమారులు. కానీ వీరైతే మాత్రం తండ్రితో నశించినట్లు మన బైబిల్ గ్రంథంలో మనం చూడటం లేదు. ఎందుకంటే తండ్రి ఆశించి వారు తిరగబడినా గాని వీ ముగ్గురు కుమారులు మాత్రం ఆ తండ్రికి మాత్రం ఎంత మాత్రము కూడా సమ్మతించలేదు. వారి యొక్క పనిలో వారు ఈ యొక్క ముగ్గురు కుమారులు కూడా నమ్మకముగా ఉన్నట్లు మనం చూస్తాము. కానీ కోరాహు ఇంకా అనేక మంది జనాంగాన్ని పోగు చేసుకొని మోషే మీద తిరగబడినట్లు మనమైతే చూడగలము. దీని వివరణ మొత్తము కూడా సంఖ్యాకాండము 16వ అధ్యాయంలో నుంచి రాయబడి ఉన్నది. లేవికి ముని మనవడు కహాతుకు మనవడును ఇషారు కుమారుడు కోరాహు. రుబియనులలో ఎలియాబు కుమారుడైన దాతాను, అభిరాములను, పేలెత్తు కుమారుడైన ఓనును యోచించుకొని ఇజ్రాయేలులో పేరు పొందిన సభ్యులకును సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి మోషే అహరోనులకు విరోధముగా అంటే వ్యతిరేకముగా పోగు చేసి, మీతో మాకిక పని లేదు. ఈ సర్వ సమాజములోను ప్రతి వాడును పరిశుద్ధుడే. యెహోవా వారి మధ్య నున్నాడు. యెహోవా సంఘము మీద మిమ్మును మీరెలా హెచ్చించుకొనుచున్నారనగా మోషే ఆ మాట విని సాగిలపడి అటు తర్వాత అతడు కోరాహుతోను వాని సమాజముతోను ఇట్లా నేను తనవాడు ఎవడు, పరిశుద్ధుడు ఎవడు రేపు యెహోవా తెలియజేసి వానికి తన సన్నిధికి రానిచ్చును. ఆయన తాను ఏర్పరచుకొనిన తన యొద్దకు చేర్చుకొనెను. ఇలాగు చెయ్యుడి. కోరాహును అతని సమస్త సమూహమును మీరును ధూపార్తనలు
తీసుకొని వాటిలో అగ్ని ఉంచి రేపు యెహోవా సన్నిధిని వాటి మీద ధూపద్రవ్యము వెయ్యడి. అప్పుడు యెహోవా ఏ మనిషిని ఏర్పరచుకొనెనో వాడే పరిశుద్ధుడు. లేవి కుమారులారా, మీతో నాకిక పని లేదు. మరియు మోషే కోరాహుతో ఇట్లా నేను, లేవి కుమారులారా వినుడి, మన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మల్ని తన యొద్దకు చేర్చుకొనుటయు మీరు సమాజము ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయునట్లు ఇజ్రాయేలు దేవుడు ఇజ్రాయేలు సమాజములో నుండి మిమ్మల్ని వేరుపరచుటయు మీకు అల్పముగా కనపడునా? ఆయన నిన్నును నీతో లేవీడైన నీ గోత్రపు వారిని అందరినీ చేర్చుకొనేను కదా. అయితే మీరు యాజకత్వం కూడా కోరుచున్నారు. ఇందు నిమిత్తము నీవును నీ సమస్త సమాజమును యెహోవా విరోధముగా పోగై ఉన్నారు. అహరోను ఎవడు? అతనికి విరోధముగా మీరు సనగనేలా అనెను. అప్పుడు మోషే ఎలియాబు కుమారులైన దాతాను అభిరాములను పిలువపించి, అయితే వారు మేము రాము, ఈ అరణ్యంలో మమ్మను చంపవలెనని పాలు తేనెలు ప్రవహించు దేశముల నుండి మమ్మను తీసుకొని వచ్చుట చావనట్లు మా మీద ప్రభుత్వము చేయుటకు నీకు అధికారము కావలనా? అంతేకాదు, నీవు పాలు తేనెలు ప్రవహించు దేశములోనికి మమ్మల్ని తీసుకొని రాలేదు. పొలములు ద్రాక్ష తోటలు గల స్వాస్థము మాకివ్వలేదు. ఈ మనుషుల కనులను ఓడదీయుదువా? మేము రాము అనిరి. అందుకు మోషే మిక్కిలి కోపించి, నీవు వారి నైవేద్యములను లక్ష్య పెట్టుటకుము ఒక గాడిదనైనను వారి యొద్ద నేను తీసుకొనలేదు. వారిలో ఎవరికైనాను నేను హాని చెయ్యలేదని యెహోవా యొద్ద మనవి చేసెను. మరియు మోషే కోరాహుతో, నీవును నీ సర్వ సమాజమును అనగా నీవు వారును అహరోను రేపు యెహోవా సన్నిధిని నిలవవలెను. మీలో ప్రతి వాడును తన తన దోపార్తిని తీసుకొని వాటి మీద ధూప ద్రవ్యము వేసి ఒక్కొక్కడు తన దోపార్తిని పట్టుకొని 250 దోపార్తులు యెహోవా సన్నిధికి తేవలెను. నీవును అహరోను ఒక్కడును తన దోపార్తిని తేవలెనను చెప్పెను. కాబట్టి వారిలో ప్రతి వాడును కూడా తన దోపార్తిని తీసుకొని వాటిని అగ్ని ఉంచి వాటి మీద ధూప ద్రవ్యము వేసుకున్నప్పుడు వారును మోషేను ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద నిలిచిరి. కోరహు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద సర్వ సమాజం వారికి విరోధముగా పోగు చేయగా యెహోవా మహిమ సర్వ సమాజమునకు కనబడెను. అప్పుడు యెహోవా, మీరు ఈ సమాజముల నుండి అవతలికి వెళ్ళుడి, తక్షణమే నేను వారిని కాల్చివేయుదునని మోషే అహరోనుతో చెప్పగా వారు సాగిలపడి, సమస్త శరీరాత్మలకు దేవుడవైన దేవా, ఈ ఎక్కడ పాపము చేసినందుకు నీ సమస్త సమాజము మీద నీవు కోపపడుదువా అని వేడుకొనిరి. అప్పుడు యెహోవా మోషేకు ఎలాగూ సెలవిచ్చెను, కోరహు దాతాను అభిరాముల యొక్క నివాసముల చుట్టుపట్ల నుండి తొలగిపోవుడని సమాజముతో చెప్పెను. అప్పుడు మోషే లేచి దాతాను అభిరాముల యొద్దకు వెళ్ళగా ఇజ్రాయేలు పెద్దల అంతటిని వెంట వెళ్ళి అతడు, ఈ దుష్టుడ గుడారముల యొద్ద నుండి తొలగిపోవుడి, మీరు వారి పాపములన్నిటిలో పాలివారై నశింపకుండునట్లు వారికి కలిగినదేదియు ముట్టకుడి అని ఆ సమాజముతో అనెను. కాబట్టి వారు కోరహు దాతాను అభిరాముల నివాసముల యొద్ద నుండి ఇటు అటు లేచిపోగా దాతాను అభిరాము వారి భార్యలు వారి కుమారులు వారి పసిపిల్లలు తమ గుడారముల ద్వారమునే నిలిచారంట. ఇంక ఎంత మాత్రము కూడా వారైతే ఆ తండ్రి పాపములో ఎంత మాత్రము పాలు పంపులు పొందుకోలేదు. ఎందుకంటే అతను చేసేది అన్యాయము అని ఆ యొక్క కుమారులకు తెలుసు. అతను స్వార్థపూరితంగా ఆలోచించి యాజకత్వ పదవి కావాలి అని కోరహు కోరుకున్నట్లు ఇక్కడ మనం చూస్తాము. కానీ
ఈ పాపములైతే తన భార్య పిల్లలు మాత్రం మనవళ్ళ మాత్రం ఏ మాత్రము కూడా అది ఇష్టపడలేదు. ఎందుకంటే దేవుడు ఎవరికి ఏ పని అప్పచెప్పునో ఆ పనిలో మాత్రమే మనము నమ్మకముగా ఉండాలి. అదే క్రొత్త నిబంధనలో మనం చూస్తాం. ఒకడికి 5 తలాంతులు ఇస్తాడు, ఒకడికి 3 తలాంతులు ఇస్తారు, ఒకరికి 1 తలాంతు ఇస్తాడు. ఎవరి తలాంతులను బట్టి వారికి దేవుడు తీర్పు తీరుస్తాడు. అంతేగాని ఒకరి కోరుకున్నది, ఒకరికి యాజకత్వం ఇచ్చినది దేవుడైతే మరొకరికి ఏదైతే ఇస్తాడో ఆ పనిలోనే మనము నమ్మకముగా ఉండాలి. కానీ ఇక్కడంట 250 మందిని పోగు చేసుకొని మోషేకు వ్యతిరేకంగా తిరగబడినప్పుడు దేవుడే రంగం మీదకు వచ్చినట్లు మనం చూస్తాము. మనకిచ్చిన పని అది ఏమైనప్పటికీ కూడా, చిన్నదైనను పెద్దదైనను ఏదైనప్పటికీ కూడా అందులో మాత్రమే మనము నిలిచి ఉండాలి. ఎందుకంటే దేవుడు చెప్తూ ఉన్నాడు, మొదటి వచ్చిన వాడికి జీతం అంతేనంట, చివరిగా వచ్చిన వారికి కూడా జీతం అంతేనంట. వాని క్రియల చొప్పున జీతము నా యొద్ద ఉన్నది అని దేవుడు చెప్తూ ఉన్నాడు. అంతేగాని సమాజము సంఘముగా మనము కూడినప్పుడు మనకిచ్చిన బాధ్యతల పనిలో మనము నమ్మకముగా ఉండదుముగాక. అంతేకాకుండా వేరొక పని మనకి అక్కరలేదు, మనము కోరకూడదు. ఎంత మాత్రము కూడా స్వార్థము, ధనాపేక్ష అటువంటివి ఏ మాత్రము కూడా మన మనసులోకైతే రాకూడదు. వీరైతే సమాజముగా కూడి అతనికి వ్యతిరేకంగా, మోషేకి అహరోనుకి వ్యతిరేకంగా తిరిగినప్పుడు దేవుడే రంగం మీదకు వచ్చి వారందరినీ కూడా భూమి నెరలిచ్చి మిరింగివేసినట్లు మన బైబిల్ గ్రంథంలో మనము చూస్తామన్నమాట. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణముతోనే పాతాళంలో కూలినట్లు భూమి తమ నోరు తెరిచి వారికి కలిగిన సమస్తమును మృంగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యము చేశారని మీకు తెలియవలెనని అతడు ఈ మాటలన్నీ చెప్పి చాలించగానే వారి క్రింద నేల విరిచెను. భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబాలతో, కోరాహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును మృంగివేసెను. వారి కుటుంబములో మొత్తము కూడానంట సంహరించారంట. ఎందుకంటే భూమి నెరలిచినప్పుడు ఈ రోజున భూకంపాలు అని మనం వింటూ ఉన్నాం. భూకంపాలు కలిగినప్పుడు పెద్ద పెద్ద బిల్డింగులే కానీ, సముద్రములే కానీ గజ గజ వణికిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఈ ప్రకృతి ఆయన నిర్మించి ఉన్నది, ఆయన చేతిలో ఒక ఆయుధమై ఉన్నదన్నమాట. ఈ నింగి నేల గతించిపోయినా కానీ నా మాటలు ఏ మాత్రము కూడా గతించవు అని దేవుడు బైబిల్ అయితే సెలవిస్తూ ఉంది. అందుకని ఏ విధముగా కూడా మనము తిరగబడే వారిగా కానీ, స్వార్థపూరితంగా ఆలోచించి వ్యతిరేకంగా కానీ మనము ఉండకోకుండా ఉండాలి. ఎందుకంటే దేవుడికి వ్యతిరేకంగా లేచినప్పుడు భూమి నెరలిచ్చి వారిని మిరింగి వేసినట్లు మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే దేవుడిచ్చిన పనిలో నమ్మకముగా ఉండటము మాత్రమే ఈ యొక్క స్టోరీ వల్ల మనము నేర్చుకోవాలి. ఎందుకంటే మనమైతే ఏ విషయంలో దేవుడు నీకు ఏ చిన్న పని ఇచ్చినా అందులో నీవు నమ్మకంగా ఉంటే దేవుడు వానికి తగిన ప్రతిఫలము నీకు ఇస్తాడు. ఒకరు హెచ్చుగాను చేయవాడు, ఒకరు తక్కువగాను చేయవాడు, అది దేవుడే. ఎందుకంటే మన దేవుడు పరమ కుమ్మరి. ఒక పాత్ర ఘనముగాను, ఒక పాత్ర ఘనహీనముగాను నిర్మించును అని దేవుడు వాక్యము సెలవిస్తూ ఉంది. అందుకని ఈ యొక్క స్టోరీలో మనం నేర్చుకోవాల్సిన నీతి ఏమిటంటే, దేవుడు నీకు ఏ చిన్న పని అప్పచెపితే ఆ యొక్క సమాజ మందిరములో దాని విషయంలో నీవు నమ్మకముగా ఉండు. ఇతరులది నీవు ఎన్నడూ కూడా ఆశించవద్దు. ఇతరుల కంటే నీవు హెచ్చుగా ఉండాలి,
హెచ్చుగా ఉండాలి అని మాత్రం ఏ మాత్రపు ఆలోచన కూడా నీ మనసులో కానీ, నీ తలంపుల్లో కానీ, నీ ఆలోచనల్లో కానీ రానియద్దు. ఎందుకంటే మన దేవుడు హృదయము అంతరంగములు పరిశీలించువాడు, పరిశీలన చేయవాడు, పరిశోధించువాడు మన దేవుడై ఉన్నాడు. పై రూపమైతే మనుషులు లక్ష్య పెడతారు కానీ దేవుడైతే మన హృదయము అంతరంగములో చూస్తూ ఉంటాడు. ఎందుకంటే మన ఆలోచనలు పుట్టక మునిపే, మన పెదవులకు రాక మునిపే ఆయనకంట సమస్తము తెలుసు. ఆయనకు మరుగైనదంటూ ఏమీ లేదు. ఈ జగత్తు పునాది వేయబడక మునిపే నిన్ను నన్ను చూసిన దేవుడు మన ఉనికి ఏమిటో ఆయనకి తెలీదా చెప్పండి. అందుకని ఈ యొక్క స్టోరీలో మనము ఏ విషయంలో నమ్మకముగా ఉండాలో ఆ విషయంలో మాత్రమే మనము నమ్మకముగా ఉందాం. వేరే విషయాలు మనకి అనవసరం. ఈ స్టోరీ వల్ల మనము నేర్చుకోవాల్సిన నీతి అయితే అదే అన్నమాట. ఈ యొక్క స్టోరీ మీకు అర్థమయ్యిందని నేను భావిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ.